ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మధురానగర్లో ఇంటి నుంచి దంపతులను బలవంతంగా రౌడీ గ్యాంగ్ ఖాళీ చేయించింది. ఓ పోలీస్ అధికారి దగ్గర వ్యాపార నిమిత్తం దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బలవంతంగా ఇంటిని అధికారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని రౌడీ గ్యాంగ్ బీరంగం సృష్టించింది. రౌడీ గ్యాంగ్ నుంచి దంపతులు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మధురానగర్లో ఇంటి నుంచి దంపతులను బలవంతంగా రౌడీ గ్యాంగ్ ఖాళీ చేయించింది. ఓ పోలీస్ అధికారి దగ్గర వ్యాపార నిమిత్తం దంపతులు 1,30,00,000 అప్పు తీసుకున్నారు. మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రజనీ. శ్రీదేవి, ఖమ్మంపట్నంలో రౌడీ గ్యాంగ్ ఇంట్లో దూరి హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం సమయంలో ఖమ్మంపట్నం సంబంధించిన మధురానగర్ లో నివాసం ఉంటున్న నరవనేని నరేష్, నైమిష దంపతులు ఉన్నారు. వారు ఇటీవల కాలంలో ఏడాది క్రితం హైదరాబాద్ పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజ్యనాయక్ అనే వ్యక్తి దగ్గర 1,30,00,000 వ్యాపార నిమిత్తం అప్పుగా తీసుకున్నారు. వారంతా 1,30,00,000 తీసుకున్న తర్వాత నరేష్ దంపతులు కోళ్ల వ్యాపారం, ఫామ్ వ్యాపారం చేశారు. ఫామ్ వ్యాపారంలో ఇటీవల కాలంలో పూర్తిగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి రావడంతో పూర్తిగా నష్టపోయామని చెప్పారు. నష్టపోయిన తర్వాత వారంతా రాజ్యనాయక్ ఎవరైతున్నారో అతను బాగా ఈ నైమిష దంపతులపై కూడా, నరేష్ దంపతులపై బాగా ఒత్తిడి గురి చేశారు. ఒత్తిడి గురి చేయడంతో వాళ్ళంతా ఒత్తిడిలో కూడా తన పేరు మీద ఉన్న 4 అంతస్తుల ఈ మధురానగర్ లో ఉన్న భవనానికి అతనిపై తనఖా రిజిస్ట్రేషన్ చేస్తే తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భంలో కూడా సేల్ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. దీంట్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం ఈ రోజు రాజ్యనాయక్ సంబంధించిన బంధువులతో పాటు అతన్ని కొంతమంది ఒక ఖమ్మంపట్నంలో పార్టీకి సంబంధించిన నేతలు, రమణగుట్టతో పాటు శ్రీనివాస నగర్ సంబంధించిన ఓ పార్టీకి సంబంధించిన నేతలు కారులో వచ్చి నరేష్ ఇంట్లోకి గేటు పగలగొట్టి లోపలికి వెళ్లి వాళ్ళని కుటుంబ సభ్యులతో దుర్భాషలాడటమే కాకుండా వాళ్ళందరినీ కిందికి లాక్కొచ్చిన సందర్భంలో మాత్రం ఒక 4-5 పురుష వ్యక్తులు మాత్రం ఒక మహిళ అని చూడకుండా నరేష్ భార్యని మాత్రం కిందికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో కొంత స్వల్పంగా గాయాలయ్యటం కాకుండా ఇల్లు తక్షణమే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళపై ఒత్తిడి చేయడమే కాకుండా వాళ్ళకి దుర్భాషలాడి వాళ్ళపై దాడి కూడా పాల్పడినట్టు కూడా నరేష్ దంపతులు కూడా పోలీసులకు చెప్తున్న పరిస్థితిలో దాడి చేసిన సంఘటన మొత్తాన్ని కూడా ఈ నరేష్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటం, సీసీ కెమెరాలో పూర్తిగా కూడా ఈ దృశ్యాలను కూడా రికార్డు కావడంతో అక్కడి నుంచి పలాయనం కూడా చిత్తగించిన పరిస్థితి కనపడుతుంది. రైట్ రజనీ, థ్యాంక్ యూ.